నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను రాజశేఖర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమలదళం కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాజకీయాల్లో మొదటిసారిగా మంగళవారం ఒక కొత్త కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్స్, రాజస్థాన్ ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు, శాసనసభ, శాసనమండలి సభ్యులు, ఇతర ముఖ్య నాయకులంతా ఒక్కసారిగా నియోజకవర్గాన్ని చుట్టుముట్టబోతున్నారు. ప్రచార కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. నియోజకవర్గంలో గల్లీ గల్లీ బీజేపీ నేతలతో కిక్కిరిసిపోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక ప్రచారంలో భాగంగా వెనుకబడ్డారన్నటువంటి ఆరోపణలు పటాపంచలు చేయాలని కూడా భావిస్తుంది బీజేపీ. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త వ్యూహానికి తెరతీసినట్లు తెలుస్తుంది. ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు నేతలంతా జూబ్లీహిల్స్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించింది. ఇక మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్టార్ క్యాంపెయినర్స్ 40 మందితో పాటుగా రాష్ట్ర నేతలందరూ కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. బీజేపీ నేతలతో నియోజకవర్గ వీధులన్నీ కిక్కిసిపోవడం ఖాయమని కూడా నేతలు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో ప్రాంతీయ అభిమానాన్ని కొల్లగొట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఏ కాలనీలో ఏ ప్రాంతానికి చెందిన ప్రజలు ఉన్నారో వారికి ప్రభావితం చేసే విధంగా నేతలు గుర్తించి ప్రచార కార్యక్రమంలో వారిని భాగస్వాములు చేయాలని కూడా యోచిస్తుంది బీజేపీ. దీంతో ఉత్తరాది నుంచి వచ్చినటువంటి వలస ఓటర్ల కోసం రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, ఇతర నేతలు ప్రచారంలోకి దించుతున్నారు నేతలు. ఇక అదే సమయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి వారిని ఆకర్షించడం, జీఎస్టీ స్లాబులు తగ్గించడం వల్ల కలిగే లాభాలు కూడా ప్రజలకు వివరించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటుగా ఇతర నేతలు కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. తెలంగాణకు చెందినటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భవిత మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత చెప్పండి, ప్రధానంగా బీజేపీ ఒక రకంగా ప్రచారంలో లేకపోతే అభ్యర్థిని ప్రకటించడంలో వెనకబడింది, కానీ పూర్తిగా దాన్ని కవర్ చేసేందుకు ఫుల్ పగడ్బందీగా ప్లాన్తో రాబోతుంది అనుకోవచ్చా?
ఎస్ రాజశేఖర్, బీజేపీ ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచార శైలిని మరింత ముమ్మరం చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నికలు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక అనే విధంగా బీజేపీ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 40 మంది స్టార్ క్యాంపెయిన్ కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్ర కేంద్ర మంత్రులు కూడా ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. అయితే అంటే ప్రచారంలో మరింత ముందుకు వెళ్ళాలని చెప్పేసి భావించినటువంటి బీజేపీ వచ్చేటువంటి స్థానిక సంస్థ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే రాష్ట్రంలో పాగా వేయాలని చెప్పేసి సూచన సందర్భంలో ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది మాత్రం ఒక టార్గెట్ గా భావిస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే దానిపైన ఫోకస్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గము కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి ఇప్పటికే కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా ప్రతిరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వాళ్ళ యొక్క సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా బీజేపీకే ఓటు వేయాలి. బీజేపీ గనక ఈ జూబ్లీ హిల్స్ లో అంటే జూబ్లీ హిల్స్ లో జెండా ఎగరేస్తే మాత్రం ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల ఏదైతే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందే తప్ప ఇంకా ఏ పార్టీని గెలుపొందినా కూడా మీ సమస్యలకు పరిష్కారం దొరకదు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కావచ్చు, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన కావచ్చు, ఎక్కడ వేసిన గొంగడి అన్న మాదిరిగానే బీజేపీ యొక్క పరిస్థితి కనబడుతుంది. బీజేపీ అంటే ఏదైతే జూబ్లీ హిల్స్ పరిస్థితి కనబడుతుంది. జూబ్లీ హిల్స్ అంటే అద్దాల మేడలు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ ఎక్కడ చూసినా కూడా మురికి కూపాలు అంటే వరదలై పారుతున్నటువంటి డ్రైనేజీ వాటర్ గానే ఈ జూబ్లీ హిల్స్ కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా కూడా కనపడట్లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే నేతలు భావిస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో బీజేపీ జెండా ఎగురవేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఎంపీలతో సహా ఎమ్మెల్యేలందరూ కూడా జూబ్లీ నియోజకవర్గంలో పర్యటించినటువంటి నేపథ్యం కనబడుతుంది. అంతేకాకుండా రేపు ఒక భారీ పాదయాత్ర చేపట్టే నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఇప్పటికే మంత్రులు కావచ్చు, శాసన సభ్యులు కావచ్చు, మండలి సభ్యులు కావచ్చు, ఇతర ముఖ్య నేతలంతా కూడా రేపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని చుట్టేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లో చాలా మంది సెటిలర్స్ ఉంటారు. భిన్న కులాలు, భిన్న కుల మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా చాలా మంది ప్రముఖులు ఉన్నటువంటి ఏరియా కావచ్చు, చాలా మంది బస్తీలుగా ఉన్నటువంటి ఏరియా కావచ్చు, అంటే మిక్స్డ్ ప్రజలు జూబ్లీ హిల్స్ లో ఉంటారు. కాబట్టి దానికి అనుగుణంగా ఏ కుల మతాలకు సంబంధించిన వాళ్ళ నేతలు ఎక్కడ ఉన్నారు, నియోజకవర్గంలో ఏ బస్తీలో ఉన్నారు, ఏ వార్డ్ లో ఉన్నారు, ఏ డివిజన్ లో ఉన్నారు అని చెప్పేసి గుర్తించి వాళ్ళకు అనుగుణంగానే ఈ యొక్క ప్రచారం కొనసాగించే నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ప్రచారంలో పాల్గొంటే కనుక కొంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో బీజేపీ ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో ఏ కుల మతాలకు అతీతంగా ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, చాలా మంది రాజస్థాన్ నుంచి కావచ్చు, అంటే నార్త్ ఇండియన్స్ కావచ్చు, చాలా మంది అక్కడ సెటిలర్స్ గా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అనుగుణంగానే అక్కడ ప్రచార శైలి ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్తున్నట్టు నేపథ్యం రైట్. భవిత, అంటే ప్రధానంగా ఈ వ్యూహం వెనక బీజేపీ కేంద్ర పెద్దలు ఉండరు, లేకపోతే ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి అభ్యర్థిగానే చెప్తున్నారు. ప్రధానంగా ఫైనల్ చేయటంలో కిషన్ రెడ్డి పాత్ర ఉందని. సో కిషన్ రెడ్డి ప్లాన్ గానే భావించాల్సిన అవసరం ఉందా? కేంద్ర పెద్దల సూచనలతోనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్నారు. ఖచ్చితంగా అదే భావించాలి. ఎందుకంటే ఎవరిని మందలించినా కూడా రాష్ట్ర నాయకత్వంలో ఎంపీలను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, ఎవరిని మందలించినా కూడా అది జూబ్లీ హిల్స్ నియోజకవర్గము కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇలాకా కాబట్టి అభ్యర్థిని ఫైనల్ చేసినప్పటి నుంచి మొదలుకుంటే ప్రచార శైలి కావచ్చు, ప్రచారంలో పాల్గొనాల్సినటువంటి అభ్యర్థుల లిస్ట్ కావచ్చు, ఎవరు ఎక్కడ పాల్గొనాలి, ఎవరు ఏ సందర్భంలో పాల్గొనాలి, ఎవరు ఏ బస్తీలో పాల్గొనాలి, ఇలాంటి అంశాలన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి బాధ్యత వహిస్తున్నా అని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఎవరు ఎక్కడ పాల్గొంటే బాగుంటది అనేటువంటి అంటే సమాలోచనలు చేసి దానికి అనుగుణంగానే వాళ్ళు షెడ్యూల్ ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కేంద్ర మంత్రులు కావచ్చు, ఇటు రాజస్థాన్ ముఖ్యమంత్రి కావచ్చు, రాజస్థాన్ మంత్రులు కావచ్చు, ఇతరత్ర కేంద్ర మంత్రులు అందరూ కూడా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు అన్నట్టుగా కూడా స్టార్ క్యాంపెయినర్లు కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యం కూడా కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే గత కొంతకాలంగా జిఎస్టీ రేట్లతో చాలా మంది సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఇప్పటికే ఏదైతే జిఎస్టీ ఒకవైపు ఆపరేషన్ సంబంధించినటువంటి సింధూర్ కావచ్చు, అట్లా యుద్ధాలు సంభవించినప్పుడు ఎక్కడైనా కూడా ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి, ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. కానీ బీజేపీ హయాంలో మాత్రం అలాంటి భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ నడిపిస్తూనే ఒకవైపు ఏదైతే జిఎస్టీ స్లాబ్లు
తగ్గించినటువంటి ఘనత కేవలం మోదీ ప్రభుత్వానికే చెందింది అని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ బలంగా జూబ్లీహిల్స్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇక్కడికి వచ్చి జిఎస్టీ స్లాబ్ పైన ఎవరికి ఎంత అంటే న్యాయం దానివల్ల ఎంత ఇబ్బందులు తలెత్తకుండా ఎంత బెనిఫిట్స్ పొందుతారనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే భావిస్తున్న నేపథ్యంలో ఇక నిర్మలా సీతారామన్ తో పాటు రాజస్థాన్ నుంచి కూడా ముఖ్య నేతలంతా కూడా ఈ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తానికి రేపు జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తము రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర మంత్రులు కూడా చుట్టేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే భావిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. రేపు గల్లీ గల్లీన బస్తీ బస్తీన కూడా బీజేపీ ప్రచార శైలిని కూడా మరింత వేగవంతం చేసే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రాజశేఖర్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.